ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆయన ఫస్ట్ షో వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను. మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని వారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి ఇలా సైబర్ క్రైమ్తోని మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం. మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం. ప్రతి ఇంటి వారు కూడా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విషయంలో అతను కలిపినప్పుడే అనిపించింది. ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు. ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అలా 100% ఖచ్చితంగా బెస్ట్ హీరో అవుతాడు. మేము నంది అవార్డు స్థానంలో 10 సంవత్సరాలుగా అవార్డు ఇచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించి గద్దర్ అవార్డు పెట్టి మొన్న పెద్ద ఎత్తున హైటెక్స్లో 10 సంవత్సరాల అవార్డు కూడా జ్యూరీ ఏర్పాటు చేసి జయసుధని చైర్మన్గా పెట్టి దాన్ని మళ్ళా స్టార్ట్ చేశాం. తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ ఫిలింగా ది 100 వస్తుందని చెప్పి ఎటువంటి డౌట్ లేదు. అట్లని చెప్పి నేనేం రికమెండ్ చేయ, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది నాకు మెసేజ్ ఉన్న సినిమాలు కావాలనే మా ఆరాటం తప్ప. మేము బలగం సినిమాకు కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు మా జ్యూరీ వాళ్ళు మా ఇంటర్వ్యూస్ లేకుండా ఆ కమిటీనే డిసైడ్ చేశాం. ఇక్కడ ఉన్న పెద్దలు కోదండరామిరెడ్డి గారు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పటికెళ్ళి చిరంజీవి సినిమాలు చూస్తే వారు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఈరోజు కలవడం. అలాగే బి గోపాల్ గారు, గోపాల్ రెడ్డి గారు, శుభలేఖ సుధాకర్ కానీ ఇంకా గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము చదువుకునే రోజుల్లో నాకు శ్రీధర్ బాబు గారు అంటే ఆయన ఇంకెక్కువ బిజీ, నాకు కొంచెం సినిమాలు అంటే ఇష్టం కాబట్టి అందరి సినిమాలు చూస్తాను. అందులో చిరంజీవి గారి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాం. అందుకనే కోదండరామిరెడ్డి గారు కలవగానే చిరంజీవి గారికి జ్ఞాపకం వచ్చాను. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ నేను మీకు చెప్పదలుచుకుంది, తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి, ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన అజాత శత్రువు అయిన వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది.